హలో ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ పాలు విరిగిపోతాయి కదా. పాలు విరిగిపోయాక మనం ఇలాగ వడకట్టి తర్వాత ఇది గట్టిగా అంటే క్లాత్ అయినా దేనితోనే పెట్టి ఒక గట్టి పెడితే అది మనకి పన్నీర్ అవుతుంది. ఆ పన్నీర్ అవ్వకుండా ముందు స్టేజ్లో చెన్న అంటారు కదా, కొంచెం మైదా వేసుకోండి. దీంతో ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు ఇవాళ. కొంచెం ఒక స్పూన్ మైదా వేసుకొని శుభ్రంగా అంటే ఒక 10 నిమిషాల పాటు ఇది బాగా కలుపుకోవాలి. శుభ్రంగా ఒక 10 మినిట్స్ ఇది శుభ్రంగా ఇలా మెత్తగా కలుపుకోవాలి. కడాయి ప్యాన్ పెట్టాను, అంతలో మనం వీటికి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. క్రాక్స్ లేకుండా చూసుకొని ఉండలు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ సిమ్లోనే ఉంచుకోవాలి, హై చేయకూడదండి. ఇది వెంటనే గరిట పెట్టకూడదండి. ఈ కడాయినే కొంచెం ఇలా ఇలా చేస్తూ వేయించాలి. అంటే కొంచెం మనకి తెలిసాక కిందకి ఇదేందని అంటే రెడ్గా వచ్చేదని కొంచెం వేగిందని తెలిసాక అప్పుడు మనం గరిటతోటి తిప్పుకోవచ్చు అనమాట. ఇవ్వండి, వేరేగా నేను ధనియాలు ఒక స్పూను, ఇంకా గసగసాలు ఒక స్పూను నానబెట్టి ఉంచాను. ఒక 10 మినిట్స్ అయింది నానబెట్టాను. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. టమాటా కట్ చేసి పెట్టుకుని ఇది కూడా గ్రైండర్లో వేస్తాను. ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కోసి ఉంచుకున్నాను. 2 అల్లం వెల్లుల్లి, ఇవి అన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీన్ టైం ఈ బాల్స్ కూడా మనం వేయించుకోవాలన్నమాట. కొంచెం పట్లిపోయావండి, ఏం పర్లేదు, అది కూరలో కలిసిపోతాయి. ఇవి జాగ్రత్తగా అంటే ఎక్కువ కలుపుకుంటే తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా ఉండలు చేసేసి వేయించేసుకున్నాను. దీనిలోనే కొంచెం దుంపలు, ఒక 2 స్మాల్ సైజ్ దుంపలు ఇలా తొక్కు తీసి ఇదిగోండి ఇలా డైస్ లాగా కోసుకున్నాను. ఇలాగా ఇవి ఇప్పుడు ఇందులో వేసి కొంచెంసేపు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ సిమ్లో పెట్టుకోకూడదండి, హైలో కూడా పెట్టుకోకూడదు. 70% మొక్క మెత్తబడిపోతుందండి వేయించుకోవడంలో. వేరే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కదా. అది ఇలా తుంచేసి వేసుకోవాలి. దాల్చిన చెక్క 2-3 లవంగాలు వేస్తున్నాను. 2 యాలకులేమో చితకొట్టి వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇదిగోండి, ఇది షుగర్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర అన్ని వేగేవి. అప్పుడు ఇది సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి, ట్రాన్స్పరెంట్ పింకిష్ ఇలా వస్తుంది కదండి, అప్పటిదాకా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగేవి. గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలా వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం పసుపు వేస్తున్నాను. మనకి కావాల్సినంత సాల్ట్, కొంచెం వేగాక అప్పుడు కారం వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, మసాలా శుభ్రంగా వేగిపోయింది. కొంచెం కారం వేసుకోవాలండి. ఇదిగోండి, కర్రీ మసాలా ఏదైనా, ఏ కంపెనీ అయినా, ఇంట్లో చేసుకుందైనా ఏదైనా కొంచెం ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ. మనకి బాల్స్ ఈ దుంపలుకి సరిపోను. నేను 1.5 గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. ఈ నీళ్ళు వేసాను కదా, ఇది ఇప్పుడు కొంచెం అంటే ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు ఈ బాల్స్ దుంపలు వేయాలి. ఇది మరిగిపోతుంది. మనం వేయించి పెట్టుకుని దుంపలు వేసుకోవాలి. తర్వాత ఈ బాల్స్ వేసుకోవాలండి. గరం మసాలా ఉడికాక కొత్తిమీర కొంచెం తీసుకోవడం. ఒక 5 మినిట్స్ వేయించితే జ్యూస్ కొంచెం ఇదవుతుంది. తర్వాత ఉండల్లోకి ఆ జ్యూస్ అది వెళ్తుంది. కసూరి మెత్తి వేస్తే చాలా బాగుంటుంది. కూర రెడీ అయిపోయింది. ఇగో చిన్న చక్కగా సాఫ్ట్గా చక్కగా ఉన్నది. ఇది మీరు రొట్టెల్లోకైనా తినొచ్చు, లేకపోతే జీరా రైస్ నంచుకొని తిన్నా బాగుంటుందండి. మీకు ఇది లైక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటాను మరి, ట్రై చేయండి తప్పకుండా.